అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్తే సార్. నమస్తే రాజు గారు. బుల్లెట్ వర్సెస్ బాణం, ట్రబుల్ షూటర్ వల్లే ట్రబుల్. కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో సంచలనమైనటువంటి అంశాలు. తను బాణం ఎవరు వదిలిన బాణం, ఆ బాణం ఎవరు వదిలారు, ఆ బాణం మొన్నటి వరకు ఆ బాణం వాళ్ళ అన్న కేటీఆర్ని పొడుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ బాణం టర్న్ తిరిగి హరీష్ రావును పొడిసింది. అంటే ఈ మధ్యలో అంటే అన్నను పొడవాల్సిన బాణం హరీష్ రావు గారిని అంటే భావన పడటం వెనక ఏంటి వ్యూహం? అది కవిత వ్యూహమా లేక ఎవరన్నా పొలిటికల్ వ్యూహమా లేక కుటుంబ వ్యూహమా, ఏమై ఉంటుంది అనేది ఇక్కడ చాలా చర్చనీయాంశం. సరే, కవిత ఆరోపణల్లో చాలా క్లియర్గా తను చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవటం కోసం నన్ను బయటికి పంపించారు, ఇది హరీష్ రావు సంతోష్ రావే పాత్రధారుడు అని. నెంబర్ 1. ఎంటైర్ అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి కూడా హరీష్ రావు సంతోష్ రావు ఆ పార్టీలో విచ్ఛిన్నం తేవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని, కుటుంబమైనటువంటి తండ్రిని అన్నని తనని చిచ్చు పెట్టాలని కూడా వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చాలా 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 హాట్ కామెంట్స్ చేశారు.